సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ 1909లో శ్రీకాకుళం జిల్లా బారువా గ్రామంలో జన్మించిన గౌతు లచ్చన్న దేశంలో సర్దార్ బిరుదు పొందిన గౌరవనీయులని, ఆయన రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమై ఉందని పేర్కొన్నారు. ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని బిరుదు వచ్చింది ఈయనకి. ఇంకెవరికి అటువంటి అవకాశం రాలేదు. ఈయన ప్రకాశం పంతులు గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా కారకులయ్యారు. కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రజాస్వామ్యవాది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాలలో వారి విగ్రహం ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మనవరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉంది. గౌతు శ్యామసుందర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. అంటే తండ్రే కాదు, కొడుకే కాదు, మనవరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు. బలహీన వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు అంటే అతిశయోక్తి లేదు.